కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, సోషల్ మీడియా కార్యకర్తల్ని. వాళ్ళ ఇబ్బందుల గురించి నేను మీకు ఒకసారి చెప్తాను, వినండి. అసలు మీరు సమఉజ్జీలతో ఫైట్ చేయాలి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. అలా తిట్టుకుంటూ పోతే, అలా అరెస్టులు చేసుకుంటూ పోతే, శరణు అన్న వాళ్ళని కూడా వాళ్ళని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ మీద మీరు అస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. విజయమ్మ చెప్పారు కదా, ఏమైనా ఉంటే నా కొడుకుతో ఫైట్ చేయండి మీరు అని చెప్పి. అలాగా మీకు ఏమైనా ఫైట్ చేయాలి అని అనుకుంటే హీరోతో ఫైట్ చేయాలి. చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులతో మీరు ఫైట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే లండన్ నుంచో ఇంకా కొంతమంది కార్యకర్తలు పుట్టుకొస్తారు. వాళ్ళని ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు కదా. ఇప్పుడు లోకల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని కుళ్ళబొడుస్తున్నారు. అసలు కార్యకర్త పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇది రీసెంట్గా ఈ సోషల్ మీడియా కన్వీనర్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్గా ఉండే కొంతమంది ఒత్తిళ్ల చేత అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. దాదాపు 10 మంది చచ్చిపోయారు సోషల్ మీడియా కార్యకర్తలు. 10 మందో ఇంకా ఎక్కువగానే చనిపోయారని నేను అనుకుంటున్నాను. అసలు పైనున్న వాళ్ళు వేల కోట్లు బాగానే సంపాదించుకుంటున్నారు. కిందున్న కార్యకర్త ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడతాడు? రాజకీయంగా తను కూడా ఏదో ఎదగాలి అని చెప్పేసి అగ్రెసివ్గా మాట్లాడతాడు. నలుగురు కళ్ళల్లో పడాలి, నలుగురు నాయకుల కళ్ళల్లో పడాలి అని చెప్పేసి కష్టపడతాడు. ఈవెన్ ఇంక్లూడింగ్ మేమందరం కూడా రాజకీయంగా ఏదైనా ఎదగాలి అనే కక్కుర్తితో మేము పనిచేస్తాం. ఒక రాజకీయ పార్టీకి అభిమానంతో కూడా పనిచేస్తాం. అభిమానం అంటే ఇంకెంత అంటే పల్లకి మోసేవాళ్ళు ఎప్పుడు పల్లకి మోసేటట్టే ఉండాలి అని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని అలా పెట్టేస్తే ఇంక మనం ఏం చెప్పలేం. కానీ మీ నమ్మిన నాయకుడు అలా పెట్టడు. మీ నమ్మిన నాయకుడు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మీ నమ్మి ఆయన కోసం పనిచేసాం. ఈరోజు రీసెంట్గా శ్యామల అనే ఆవిడని తీసుకొచ్చి అసలు ఏమీ కష్టపడలేదు పార్టీకి. ఏదో ఎలక్షన్స్ రోజులు ఒక 2-3 రోజులు పిఠాపురంలో తిరిగినందుకు ఆమెకి ఇది ఇచ్చేశారు, ఏది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మేము కార్యకర్తలు చాలా మంది ఫీల్ అయ్యాం. మేమందరం ఇంత కష్టపడ్డాం, ఇంత అభిమానంతో ఉన్నాం, గుండెల్లో పెట్టుకున్నాము రాముడు సీతలాగా వాళ్ళిద్దరిని అని చెప్పేసి మేము మాలో సోషల్ మీడియాలో కష్టపడిన అనేక మంది ఫీల్ అయ్యాం. మాకు ఇవ్వలేదని కాదు, కష్టపడిన వాళ్ళకి పొజిషన్ ఇచ్చారు అని చెప్పి. రెండోది, మాకేదో మొన్న అనిత గారు మాట్లాడుతూ 5 రూపాయలు ఇస్తే పోస్టులు పెడతారు అని చెప్పేసి మమ్మల్ని అవమానంగా మాట్లాడారు. మీకు తెలుసా, నాకు ఒక